అని పెడతాడు. లేకపోతే తటస్థుడు అంటే పెండింగ్ అంటే మళ్ళీ దాని మీద పై అధికారి కూడా డెసిషన్ తీసుకుంటాడేమో, హోల్డ్ లో పెడతాడు. ఆ తర్వాత 4వ కేటగిరీ అవతల ఉన్నటువంటి పార్టీ వాడు రిజెక్ట్, ఇది అసలు కంప్లీట్ రిజెక్ట్, ఇతనే రిజెక్ట్ చేసేస్తాడు. 5వ కేటగిరీ వచ్చేటప్పటికి ఎటున్నాడో తెలియదు, ఇతన్ని రిజెక్ట్. ఈ 3వ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో అక్కడి నుంచి ఫోన్ వస్తుంది సదరు జన్మభూమి కమిటీ మెంబర్కి, ఏమని, ఇతను గనక మనం ఓకే చేస్తే మనకు ఓటేస్తాడా అది కనుక్కోండి అని చెప్పి, అప్పుడు ఓకే అంటే ఇది పెండింగ్ లో క్లియర్ అవుతుంది. లేదు అంటే కనుక అసలు దానికి రాజకీయాలకి ఏందే సంబంధం అన్నారు అనుకోండి, వెంటనే సర్లే పని చూసుకో మాకు తెలిసి ఏం చేయాలో అని రిజెక్ట్ పక్కన పెడతారు. అప్పుడు ఈ ఇద్దరికి మాత్రం వస్తుంది. దీంతో బెనిఫిషరీస్ 39 లక్షల మంది ఎందుకున్నారు పెన్షనర్లు, ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉన్నారు, ఎందుకని జగన్ రాగానే 65 లక్షలు అయిపోయింది. అది నెంబర్ 1. రెండోది, ఒకళ్ళు చనిపోతే ఇంకొకళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం అన్నది లేదు. ఈ నెలలో ఒకరికి 64 ఏళ్ళు వస్తుంది, 65 ఏళ్ళు వస్తుంది, ఇంకొకరికి ఇంకో నెలలో వస్తుంది, అది మార్చిపోయిన లేదు. ఇది ఒక ఆస్పెక్ట్ అయింది. రెండవ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ అప్రూవ్ చేసే జన్మభూమి కమిటీ వాళ్ళు అంతకుముందు పార్టీలో ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేసి ఉంటారు, వాళ్ళకి అప్పటిదాకా ఏం లేదు, అయితే గీతే టీ దాగుంటారు, టిఫిన్ పెట్టుంటారు ఆఫీస్లో, సొంతగా జేబుల్లో డబ్బులు పెట్టుకుని